క్వాలిటీ కంట్రోల్ ఎవరు? క్వాలిటీ కంట్రోల్ ఎవరు వచ్చారు? క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ ఇచ్చారు మీరు? ఇద్దరు చేసి ముక్కలు తీసుకొని చేయరా? ఆడుతున్నారు ఉద్యోగులు. నేను ఆర్ఎంపీ మంత్రి చేసి నాకు నాలెడ్జ్ ఉంది. క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ లేకుండా బిల్లు ఎలా చేస్తారు? నేను మాట్లాడబోతే చేసాను అలవాటు వేరే బిల్లు వేస్తారు. ఏముందండి ముందుకు ఫస్ట్ బిల్లు తీసేసి సెకండ్ బిల్లు అది ఇస్తారు. నాకు తెలియనారు కదా, చదువుకున్నారు కదా మీరు. ఆఖరి చదువులేదు కానీ ఎందుకు వేయలేదమ్మా మీరు? అది మీ డ్యూటీ కదా. అది కాదమ్మా, ఇప్పుడు వర్క్ కంప్లీట్ అయిపోయింది. తారు రోడ్డు దీని తప్పు ఇటు అంటే అలవాటు మీ ఫాల్ట్ అన్నమాట. అలవాటు ఇప్పుడు అవుతుంది. డబ్బులే మీకు ఆ రోజు అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనుకున్నాను నేను. కానీ మాట్లాడడానికన్నా సభ ఉండాలా. చదువుకున్న వాళ్ళు మీరు కూడా మాట్లాడతారుగా. ఇప్పుడు ఏంటి మీలో ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు నేను ఓవరాల్ కంట్రీ ఎస్సీగా నీ మీద తీసుకోవాలా, లేదా పాడేరు ఈ మీద తీసుకోవాలా, లేదా క్వాలిటీ కంట్రోల్ చేతకానాలు ఎన్ని మీద తీసుకోవాలా? మీకు ఏ సంబంధించి చెప్పండి. లేకపోతే 25వ తారీఖు మీకు అసెంబ్లీలో మీరు అందరూ ఉంచుంటారు వచ్చి విత్ ఇన్ 1 డే. అంటే ఈరోజు రేపట్లో నాకు క్లారిటీ ఇవ్వండి. ఏంటో ఎవడ కాంట్రాక్టర్ ఎవడు చేసినోడు, ఎవడు ఒరిజినల్ కాంట్రాక్టర్ ఎవడు చేసినోడు, ఎవడు ఆ కాంట్రాక్ట్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా, వర్క్ చేసినట్టు ఎలిజిబిలిటీ ఉందా చెప్పండి. రూలింగ్ ఏముందండి ఆఫీసర్లో రూలింగ్ ఇంటర్నల్ కెపాసిటీ చేశారని క్వాలిటీ కంట్రోల్ చేస్తే చేస్తుంది. క్వాలిటీ కంట్రోల్ ఎంత రోలింగ్ ఎంత ప్రెజర్ ఇచ్చారు? కారు వేస్తే రోలింగ్ ప్రెజర్ ఉంటుంది కదా, ఆ ప్రెజర్ ఉందా లేదా ఎన్ని చెల్లాలంటే వాళ్ళు చెప్పాలా. వాళ్ళు చెప్పకుండా మీరు ఏం చెప్తారు? ఓకే ఆ పాయింట్ రాసుకోండి. నా పాయింట్ రాసుకోండి. అది అసెంబ్లీ అయిపోతానే. అసెంబ్లీ వారం రోజులు ఉంటుంది. వారం రోజులు ముందే కావాలి నాకు. రిపోర్ట్ పోవాలంటే ఓకే వెళ్ళండి. లేకపోతే మీరు అందరూ అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో కూర్చొని సమాధానం చెప్పాల్సి పరిస్థితి వస్తుంది. ఆ కాంట్రాక్ట్ బిల్లు వద్దండి, ఫైనలైజ్ చేయవాళ్ళు. ఇంకోటి ఒరిజినల్ కాంట్రాక్ట్ చేయకుండా ఇంకోటి ఎవరు చేయడానికి ఆడు చేయలేదు కదా. మరి ఆడు చేయకుండా ఇంకోటి ఎవరు చేయడానికి మీ పర్మిషన్ ఇచ్చారా? ఎవడు సీఏ ఎవడో నేను ఆడు రెడ్డినా? ఆడు రెడ్డిగా ఇప్పుడు ఇచ్చాడా? ఒరిజినల్ కాంట్రాక్ట్ ఈడౌట్ ఇవ్వడం గూగుల్ కాంట్రాక్ట్కి రిజిస్టర్డ్ కాంట్రాక్ట్ ఉండాలి కదా, అనుభవం ఉన్న కాంట్రాక్ట్ ఉండాలి కదా. ఈ డబ్బు ఇప్పుడు శాంక్షన్ చేసా మీకు? ఈ రోడ్ డబ్బు ఎవరు ఇచ్చారు? 2017 సార్ జూలై. అప్పుడు ఎవరు మంత్రి? నేను ఇచ్చిన డబ్బు ఇది జీవో సార్, తమ హయాంలో జీవో వచ్చింది. నేను ఇచ్చిన డబ్బు ఆడు పెడతాను. మళ్ళీ ఇంకో గొప్పదనం అండి, వారం రోజులు వారోత్సవాలు ఇక్కడ కేకులు కట్టండి. ఈ డిగ్రీ దగ్గర నుంచి చేసినట్టు కేకులు కట్టింగ్ కూడా డబ్బులు నాయి ఆడ వారోత్సవాలు చేసుకోవడం, కేకులు కట్ చేయడం, స్వీట్లు పంచుకోవడం. ఏది విడద నుంచి మొత్తం డబ్బు అంతా నేను ఇచ్చాను. ఈరోజు ప్రభుత్వం పోయింది. నేను ఇచ్చిన డబ్బు కూడా ఖర్చు పెట్టలేకపోయారు వీళ్ళు. మళ్ళీ వారోత్సవాలు లాగా టపాకాయలు కాల్చి ఏది సాధించినట్టు. మా జనం అంతా కొండవాళ్ళు అండి, ట్రైబుల్ వాళ్ళు అంతే ఏమని చేస్తారు. నాకు ఎన్నో డిస్కషన్ అవుతుంది నాకు.
హైయర్ కన్స్ట్రక్షన్ మెయిన్ కంటాడు సార్. ఆయనేమో డబ్బులు నాకు రిపోర్ట్ అవుతుందనేసి టీం నుంచి వదిలేసి చైన్ అనేసి రాశారు సార్. రాశాడు. ఓకే. సీ కింద ఆయనతో ఇచ్చే తీసుకుని ఇప్పుడు నామినేషన్ బేస్ మీద ఇవ్వండి, తొందరగా చేయండి అనేసి సీ గారు. అవునమ్మా. నీ బాబు నేను మిస్ చేశాను. ఆడు నేను చేయలేనప్పుడు నువ్వేం చేయాలంటే రీటెండర్ పిలవాలి. రీటెండర్ పిలిచి మళ్ళీ క్వాలిఫైడ్ కాంట్రాక్ట్ తీసుకోవాలా. పనికిమాల కాంట్రాక్ట్ చేయాలని అక్కడ రూల్ ఉందా? ఆ సీఈగడు ఎవడు? ఆడు మినిస్టరా, గవర్నర్? ఆడు ఆర్డర్ ఇవ్వడానికి మీరు చేసేయడానికి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ముందు నేను అడిగిన పాయింట్కి వారం రోజులు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. వారం రోజులు మీ క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్స్ ఇవ్వండి. మీ చేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్ళిపోండి. నాకు ఎలా అసలు ఇరిటేట్ చేయకండి. నాకు ఇరిటేషన్ వస్తే తట్టుకోలేను నేను. క్వాలిటీ కంట్రోల్ కూడా ఇప్పుడు టెస్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చి క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేయాలి కదా. ఇంతవరకు క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ మీరు ఎలాగిస్తారు? బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కదా. క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ బాగోలేనప్పుడు కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కదా. మీకు మిగతా డిపార్ట్మెంట్ వేరండి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పేరు ఉన్నటువంటి ప్రెస్టీజియస్ డిపార్ట్మెంట్ R&B డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్